కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ లో పాతుకుపోయిన అవినీతి, అనుమతి రెసిడెన్షియల్ పార్కింగ్ స్టిల్ట్ ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్ నిర్మాణం చేస్తున్నది స్టిల్ ప్లస్ 3 అదనంగా ఎక్స్ట్రా ఫ్లోర్ తో పాటు కమర్షియల్ షట్టర్స్ నిర్మాణం అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఈనాడు ఏది కాల్ పబ్లిక్ స్కూల్ పక్కన కాప్రా మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది. అక్రమంగా యథేచ్ఛగా రోడ్డు మీదే నిర్మాణం చేస్తుంటే ఈనాడు దుప్పటి కప్పుకొని పడుకున్నట్టున్నది వ్యవస్థ, కాప్రా మున్సిపల్ వ్యవస్థ. ఈనాడు వాళ్ళు అండగా ఉన్నారు, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్నారంటే ఈనాడు ఏం చేయరంటే మాకు విశ్లేషణ చేసుకున్నప్పుడు కొంతమంది పేర్లు బయటకు రావడం జరిగిందనమాట. ఒక పని చేయది, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాప్రా మున్సిపాలిటీ, బీఆర్ఎస్ పార్టీ కాప్రా మున్సిపాలిటీ ఇట్లా పెట్టుకోరు మరి. ఎందుకంటే ఈనాడు రాష్ట్రానికి ఆదాయం వచ్చేటటువంటి ఏదైతే ఆ సోర్స్ ఉంటుందో ఈనాడు అక్రమంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి ఈనాడు కొంతమంది పార్టీలో ఉన్నటువంటి నాయకులే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము కూడా హైకమాండ్ దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాం. మరి ఇది పరిస్థితి ఇట్లనే ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా బాగుంటుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈనాడు మేము ఒకటే విషయం చెప్తున్నాం, ఈనాడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ పేరు పెట్టుకొని మరి ఆ కాంగ్రెస్ పార్టీ కాప్రా మున్సిపాలిటీ ఇట్లా పెట్టుకోరు మరి. ఎందుకంటే ఈనాడు నాయకుల వల్ల అడ్డంకులు కలిగి ఈనాడు అధికారులు వీళ్ళతో కుమ్మక్క అయిపోయి మొత్తం బోకర్ వ్యవహారం నడుస్తూ ఉంది. బోకర్ దందా నడిచినట్టు నడుస్తుంది. ఇక్కడ కళ్ళకు కనిపించినట్టుగా ఇక్కడ పర్మిషన్ ఆర్డర్తో కాపీ పర్మిషన్ ఆర్డర్ కూడా ఉంది. వీళ్ళకి ఎంత పర్మిషన్ ఉంది ఏం కథ అనేది. ఈనాడు పర్మిషన్ ఆర్డర్ ఉన్నా కానీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటే మరి మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తూ ఉన్నారు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఉండేందుకు లేకెందుకు, అసలు ఏం జరుగుతుంది అంతర్గతంగా. ఈనాడు ఆడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చూసుకోవచ్చు, కమర్షియల్ స్టిల్ ప్లస్ 2 పర్మిషన్ ఉంటుంది, అదనంగా మీద ఫ్లోర్ వేస్తారు, మళ్ళీ పెయింట్ అవుట్ చేస్తారు. సో కలెక్టర్ గారు, జోనల్ కమిషనర్ గారు దయచేసి కాప్రా సర్కిల్ మీద దృష్టి పెట్టండి. మేము మీకు ఆ డీటెయిల్స్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి మరి ఆర్డర్ కాపీసు ఎందుకు, అసలు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పర్మిషన్స్ ఏంది, మీరు పర్మిషన్స్ ఇచ్చి మరి అదనంగా ఇట్లా ఫ్లోర్లు కట్టుకుంటూ పోతే ఇక వేరే సామాన్యం మీద చూపించేటటువంటి ప్రలోభాలు ఎట్లుంటాయి అంటే ఆడు కొంచెం ఏమన్నా ఏది చేస్తే పోయి గులగొడుతుంది. మరి ఇది ఎందుకు కనిపిస్తలేదు కళ్ళకి? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే మీ మీద చర్యలకు మేము ఎట్లా చేయాలో మేము అట్లా చేస్తాం. మరి ఉద్యోగాలు చేయబోతే అయితే చేయదు, లేకపోతే లేదు. లంచాల మత్తులో అవినీతి అధికారులు సీజ్ చేసే అధికారం ఉన్న ఆ పని చేయరు. కూల్చివేతలు అసలే ఉండవు. ఏమనంటే నోటీసులు ఇచ్చినాం అంతే. ఇక ఇది ఒకటే నోటికి వచ్చే మాట ఒకటే, నోటీసులు ఇచ్చినాం. మీకు కూడా నోటీసులు వస్తాయి, జర ఆగురు. మీకు కూడా నోటీసులు వస్తాయి, ఇంకా ముందు మీకు కూడా నోటీసులు వచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కూలగొడతారా, యాక్షన్ తీసుకుంటారా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమేమి మేము అన్ని గ్యాదర్ చేస్తాము. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఏం కథ నడుస్తుంది అంతర్గతంగా మేమంతా రెడీ చేస్తాం. ఎవరెవరు పేర్లు వెళ్తున్నాయి దీంట్లో, మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, పార్టీ నుంచి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఏం కథ ఇదంతా బయట వెళ్తాం. చేయరు, మీరు చేసేది మీరు చేయరు, మేము చేసేది మేము చేస్తాం. ఇంకా ముందు గ్రేటర్ హైదరాబాద్ కాప్రా మున్సిపాలిటీ పరిధిలో సి సర్కిల్ అధికారులు లంచాల మత్తులు నిండా మునిగిన కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను బహిరంగంగా ప్రోత్సహిస్తూ అక్రమార్కులకు రాజమార్గం చూపిస్తూ తమ జేబులు దండిగా నింపుకుంటూ ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజలను నష్టపరుస్తూ తమ సొంత ఆస్తులను భారీగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ లో అవినీతికి ఆ పరాకాష్ఠకు చేరి ప్రస్తుతం నా భూతో నా భవిష్యత్ అనే స్థాయిలో విజృంభించడం కోసం మేరకు అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా లెక్క చేయకుండా అడ్డగోలుగా లంచాలు మెక్కుతూ అక్రమార్కులకు రాజద్వారం తెరిచి ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలు గాల్లో కలపడానికి సిద్ధమవుతున్నారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అటువైపు కన్నెత్తి చూడడానికి సాహసం చేయడం లేదంటే వీళ్ళ అవినీతి ఎంత శృతి మించిందో అర్థం చేసుకోవచ్చు. కాప్రా సర్కిల్ పరిధిలో కాల్ పబ్లిక్ స్కూల్ రహదారి శ్రీరామ్ నగర్ ప్రాంతంలో పార్కింగ్ 2 ఫ్లోర్స్ రెసిడెన్షియల్ నిర్మాణం పేరుతో ఇంటి పర్మిషన్ తీసుకొని అక్రమంగా అదనపు అంతస్తుతో పాటు భవనాన్ని పూర్తిగా కమర్షియల్ బిల్డింగ్ గా నిర్మాణం చేస్తున్నారు. రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకున్నాడు, ఈనాడు కమర్షియల్ గా కన్స్ట్రక్షన్ చేసుడు. సో ఈ అవినీతి అధికారుల తతంగా మేము నడుస్తుందో మొత్తం బయట పెడతాము. ఈనాడు జోనల్ కమిషనర్ గారు మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాను, దయచేసి రండి. మరి బిల్డింగ్ సంగతి ఏందో, ఈనాడు కాప్రా సర్కిల్ ఎక్కడెక్కడ మేజర్ బిల్డింగ్స్ నడుస్తున్నాయి, సో వాటి మీద యాక్షన్ తీసుకోరా లేదంటే మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టి కన్నా తీసుకోబోతాం. ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని శాఖలు పెట్టుకున్నారు కదా, మరి ముఖ్యమంత్రి గారి దగ్గరకే మేము తీసుకోబోతాం. మరి మా ఉన్నటువంటి పనితనం మా అధికారులది, మా జోనల్ కమిషనర్ గారి చొరవ తీసుకుంటారా లేదంటే మరి మున్సిపల్ కమిషనర్ గారు మీరు చొరవ తీసుకుంటారా లేదా మేము కూడా చూస్తాం. మరి